వరంగల్ సిటీ అప్డేట్స్. ఇప్పుడు మనం వచ్చేసి సంఘంలో ఉన్న శివాలయంకి వచ్చాము. ఒకసారి దీని చరిత్ర తెలుసుకుందాం. ఒకసారి గారితో మాట్లాడతాం. శివాలయం చరిత్ర. ఓం నమ శివాయ. శ్రీ గంగా భవానీ సమేత సంగమేశ్వర స్వామి దేవాలయం. ఇది స్వయంభూ. ఈ యొక్క దేవాలయం చాలా ప్రాచీనమైనటువంటి రుద్రమాదేవి కాలం నాటి నుంచి చెరువు దగ్గర ఒక బండ మీద వాళ్ళు సేద తీరుతూ ఉన్నారట. ఆ సేద తీరుతున్నటువంటి సమయంలో స్వామివారు వచ్చి, మీరు ఎక్కడికో ప్రయాణం చేయకూడదు, నేను ఇక్కడనే వెలిసి ఉన్నాను, నా పాదాల చింతే మీరు నివసిస్తున్నారు, కూత దూరంలో మీకు వెలిసి ఉన్నటువంటి నన్ను మీరు సేవించుకొని ఈ గ్రామాన్ని సంఘముగా మీరందరుగా ఉండి దీని సంఘం అనే పేరు పెట్టుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పనేసి అనగా, లోపల శివ పంచాయతనం అంటాం. లోపల గణపతి స్వామివారి కుడి చేతి వైపు, ఎడమ చేతి వైపు అమ్మవారు ఉంటుంది, ముందట సూర్యుడు విష్ణుమూర్తి ఉంటారు. దీన్ని శివ పంచాయతనం అంటాం. స్వామివారు స్వయంభుగా వెలిసిన తర్వాత ఆ రాజుల కాలంలో ప్రతిష్ట చేసింది కావచ్చు అని చెప్పని కొంతమంది భక్తులు ఏం చేశారంటే, వాళ్ళు మనసులో కుట్ర పెట్టుకొని ఆ యొక్క దేవాలయం దగ్గర లోపలి దొచ్చుకొని ఆ యొక్క స్వామివారి ముందు గుణపంతో తవ్వి ఏమైనా బంగారము మన మాణిక్యాలు ఉన్నాయని ప్రయత్నం చేయబోగా, ఆ గుణపము ఆ యొక్క దొంగ బుద్ధితో ఉన్నవాళ్ళు, చెడు బుద్ధితో ఉన్నవారు కాబట్టి ఆ గుణపం స్వామి వారికి తాగగానే రక్తం చిల్లి అక్కడనే వాళ్ళిద్దరు కూడా మృతించినారని మరి వెన్ను భాగం అంటే గుడి వెనక భాగం కూర్చొని ఎవరైతే వరాలు సంతానం కోసం వచ్చారో దాంట్లో 6 సంతానం అయి ఆ డాక్టర్లు చెప్పిన దానికే స్వామివారు మరి నేను ఇస్తున్న సంతానం అని చెప్పి సంతానం ఇచ్చారు. ఆ చుట్టుపక్కల కూడా వారు అమ్మవారి విగ్రహాలతో పాటు నాగేంద్ర స్వామి సంతానానికి నాగేంద్రోత్సవాలు అంటాం. మరి 5 రోజులు ఈ పాంచాన్నిక దీక్షతోని మనం యొక్క బ్రహ్మోత్సవాలు చేసుకుంటాం. ఆ బ్రహ్మోత్సవాల భాగంగా ముందుగా గణపతి పూజతో ప్రారంభమై మరి దీక్షా భద్రతోని 5 రోజులు అగ్ని ప్రతిష్ఠ చేసుకొని స్వామివారి నిత్యము రుద్ర హవనములు, పంచసూక్త హవనములు, ఇలా తద్వారా స్వామివారికి సంబంధించినటువంటి హవనాలన్నీ కూడా చేసి ఐదో రోజు పొద్దున పూర్ణాహుతితోని ఈ కార్యక్రమాన్ని ముగుస్తూ, అందులో భాగంగా శివరాత్రి రోజు ఉదయమే 4 గంటలకు భక్తుల ప్రవాహం ప్రారంభమై 9:30 వరకు గర్భగుడి, 9:30 నుంచి 12:30 వరకు ఉపశివలింగం దగ్గర ఇక్కడ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఒక 2 గంటలు స్వామివారికి అలంకరణ నిమిత్తం భక్తులను ఆపి అలంకరణ చేసి నిత్య దర్శనం అంటే సర్వదర్శనం అంటాం. అదంతా కూడా రాత్రి 11:30 వరకు జరుగుతాయి. మధ్యలో శివదీక్షా స్వాములు ఉంటారు. వారికి ఇరుముడు వస్తే 11:30కు ఇరుముడు విప్పి 12 గంటలకు లింగోద్భవ కాలం అప్పుడు ఆ యొక్క స్వామివారికి మరి పంచామృత ఫల రసాలతో అభిషేకం చేసి ఆ స్వామివారి కళ్యాణం 12:30కు ప్రారంభమై 1:15 సుముహూర్తంతో ఆ కళ్యాణమూర్తికి తలంబరాలు పోసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి మళ్ళీ గుళ్ళో ఆ స్వామివారి యొక్క స్థానాన్ని మేము మళ్ళీ అక్కడికి పంపిస్తాం. తర్వాత తెల్లారే పూర్ణాహుతి అనే కార్యక్రమంతో ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాల పరిపూర్ణత కోసం ఆ బ్రహ్మోత్సవాలను నిర్వహించి ఆ యొక్క స్వామివారి హోమ భస్వాన్ని ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చి ఈ బ్రహ్మోత్సవాలు చక్కగా జరగడానికి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ దేవాలయం తరఫున నిర్వహిస్తూ ఉన్నాం. గుడి చైర్మన్ తో మనం మాట్లాడుతున్నాము. ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా అభివృద్ధి ఏం చేస్తున్నారు? శ్రీ గంగా భవాని సంగమేశ్వర దేవాలయం సంఘంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఏటా ఈ సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బయట స్టే చేసి నిర్వహించడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో మండలం మొత్తం నుంచి అత్యధిక భక్తులు అత్యధికంగా రావడం మొదలవుతుంది. సంగమేశ్వర దేవాలయానికి మా